హాయ్ బ్రో. అన్న హాయ్. యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా, అవును వచ్చాడు. బయట నెగిటివ్ అవుతున్నావు అని చెప్పాడు మొహం మీద. అవును. ఇప్పుడే మారుతుంటారు మీరు. మేము కూడా అదే ఊరుకుంటున్నాం. తను మారితే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే తనకు మంచి ఎఫర్ట్ ఇస్తుంది, చాలా మంచి కష్టపడి టాస్క్ ఆడడం చాలా బాగుంటుంది. సో మిగతా టైంలో లవ్ ట్రాక్ మనకి తిక్కిలంటే తిరుగుతుంటాయి, కానీ తనైతే మంచి గేమ్ ఆడుతుంది. వాళ్ళ డాడీ క్లియర్ చెప్పాడు, అమ్మ నువ్వు చాలా నెగిటివ్ అయినా బయట, నువ్వు ఒక ఇండివిజువల్ గేమ్ ఆడే వ్యక్తివి, నువ్వు ఎందుకు ఆ నిక్కిలంటే తిరుగుతూ అని ఇండైరెక్ట్ చెప్పేసాను. తను వాళ్ళ డాడీ క్లియర్ చెప్పేశాడు. తను అర్థం చేసుకొని ముందు మూవ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మూవ్ అని కాకపోతే తనైతే కష్టం అని చెప్పుకోవచ్చు. తనైతే ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ ఉందన్న. సో నిఖిల్ ఓటింగ్ మన నామినేషన్ లేట్ కాబట్టి నిఖిల్ ఓటింగ్స్ అన్ని తనకు పడుతున్నాయి కాబట్టి తనైతే లీస్ట్ ఉంటుంది అనుకున్నా, కానీ టాప్ 2లో ఉంది ప్రస్తుతానికి అయితే. చూద్దాం మరి తను మార్చుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళ డాడీ ఇండివిజువల్ గేమ్ ఆడున్నాడు, ఎందుకన్నాడు అనుకో. మరి ఎవరైనా చూడన్నా, ఇప్పుడు నువ్వు గ్రూప్ ఆడిన గ్రూప్ మొత్తానికి కప్పియే కదా, ఒక్కొక్కరు ఇస్తారు కప్పు. కాబట్టి తను ఇండివిజువల్ ఆడితే నువ్వు కప్పు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇండివిజువల్ ఆడమని, నువ్వు వచ్చింది కూడా ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ ఆడని చెప్పాడు క్లియర్ కట్గా. నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్ర ఎవరు చెప్పారు అట్లా. ఒక ఫాదర్ వచ్చి నిజంగా కూతురికి ఇండివిజువల్ గేమ్ ఆడో అని చెప్పడం చాలా బాగా అనిపించింది. తను ఆడితే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే తనకు మెయిన్ ప్లస్ ఏంటంటే తను మంచిగా గేమ్ చాలా బాగా ఆడుతుంది. మనం తను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా తప్పని కూడా మంచి మాట మీద గట్టి మాట్లాడతామన్నమాట. సో నిజంగా తను పాజిటివ్ ఉంటే మాత్రం చాలా ప్లస్ అవుతుంది. ఇక్కడ నుంచి అయినా ట్రాక్ నుంచి బయటకు వచ్చి మంచిగా కొన్నిసార్లు ఏమంటా ప్రేరణ నా ఫ్రెండ్ అంటది, కొన్నిసార్లు నా ఫ్రెండే కాదంటది. సో ఇట్లా డబల్ గేమ్ ఆడడం ఎందుకు ఫ్లిప్ అవుతున్నా అని క్లియర్గా చెప్పాడు. తను మారితే బాగుంటుంది నాకు అంతే. రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు కదా. అవునన్నా, నిజంగా వాళ్ళ మమ్మీ క్రేజీ అనిపించాలి నిజంగా. అప్పుడు అభిజిత్ వాళ్ళ మదర్ వస్తే ఎట్లా హ్యాపీ ఫీల్ అయినామో, సో రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అలాగే ఫీల్ అయినా. అంటే చాలా స్పోర్ట్గా మారుతుంది. మన మధ్య సీక్రెట్స్ ఏం లేవు, నువ్వు మంచిగా గేమ్ ఆడుతున్నావు. కానీ ఎవరు ఎక్కువ గుడ్డిగా నమ్మకు. కొంతమంది ఎండకాల పాములా కాటేస్తుంటారు, జారుతాడు. సో నబీలు వీళ్ళంతా నీకు మంచిగా ఉంటారు, కానీ కొంతమంది వేరే వాళ్ళతో ఎక్కువ కలవకు అన్నట్లు చెప్పింది. సో తను కూడా అర్థం చేసుకున్న ఫీలింగ్ వచ్చిందన్న. నా రోహిణి వాళ్ళ మదర్ కన్నా కూడా బాబు వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఒక బీజం వాడారు మన బిగ్ బాస్ ఆయన, చాలా బాగా అనిపించింది. సో నిజంగా నాకైతే చాలా బాగుంది. ఆ అబ్బాయితో గేమ్స్ ఆడ, నిఖిల్ బాగా క్లోజ్ ఉంటాం. తేజతో మామ అనిపించుకున్నాడు. ఒకసారి మామ అన్న మన బాలబాబు డైలాగ్ వాడ చాలా మంది ఒక ఫన్తో పాటు ఒక మంచి ఎమోషన్ కనెక్టివిటీ కలిగిందన్న. నాకైతే చాలా బాగా అనిపించింది. అది నిజంగా హైలైట్ అన్న. ఈసారి బిగ్ బాస్లో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నబీల్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్న. సో నబీల్ని పిలిపించుకొని నేను స్వీట్ చాలా ఇష్టం, స్వీట్ ఇది అంటే తింటాడు. మళ్ళీ ఏంది బిగ్ బాస్ ఎన్నిసార్లు నాకు స్వీట్ పెడుతున్నావు అని అంటే తనకు అర్థం కాలేదు. అరే ఏదో ప్లాన్ చేసిన ఫీల్ మనకు కలిగింది. కానీ నిజంగా మందిరం వచ్చి వాళ్ళకే చాలా మంది అందరూ ఆమె చుట్టుముట్టి అందరి నుంచి ఆమె క్లోజ్గా మాట్లాడాలి. చాలా మంది లాస్ట్ వచ్చి వాళ్ళ అమ్మ కాలు ముక్కి తనతో మాట్లాడాలి చాలా మంది. వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది, సో నువ్వు సార్ బయటకు వస్తున్నా కప్పు తీసుకుని బయటకు రా అన్నారు. నిజంగా అంటే ఒక స్పిరిట్నెస్ పెరిగింది అన్న. అంటే నబీల్కు తన ఒక కామన్ మ్యాన్ అన్న, తను ఒక ప్రాంక్లు వేసుకున్న వ్యక్తి. సో నిజంగా బిగ్ బాస్ ఇంతసేపు వచ్చి ఇన్ని రోజులు ఉండడం అనేది గ్రేట్ కదా. సో ఈసారి ఒక మంచిగా స్పోర్టివ్గా ఇవ్వడం జరిగింది. తను అర్థం చేసుకొని ముందుకెళ్తే మాత్రం తను కూడా ఒక టాప్ 2లో వరకు ఉండే ఛాన్స్ ఉంది. అవునా అన్న, అన్న నేను కూడా స్టార్టింగ్ లేదు అనుకున్నా. అంటే ఏంది గౌతమ్ ఇట్లా పవన్ కళ్యాణ్ సింపతి వాడుతున్నాడు అన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఈ గౌతమ్ ఇప్పుడే కాదు కదా, లాస్ట్ బిగ్ బాస్ 7లో కూడా ఇక్కడ వాడింది. ఎందుకంటే మనం చూడండి, ఒక గేమ్ హంటింగ్ అనే గేమ్ ఉంటుంది. ఆ గేమ్లో మన అంబటి అర్జున్ మన వాళ్ళు అర్జున్ ఉంటారు కదా, వాళ్ళతో ఆడినప్పుడు అప్పుడు కండ వేసుకుంటాడు. అప్పుడు ఇప్పుడే ఆడలేదు కదా, అప్పుడు వాడక ఈసారి అయితే ఎక్కువ వాడుతున్నాడు. సో నిజంగా ఎందుకు ఈ కండో వాడడం సింపతి కోసం అంటే, సో ఎనీవే తనలో ఒక ఫైర్ కనిపించింది, ప్రజలకు బాగా నచ్చింది, ఓట్లు కూడా చాలా బాగా పడుతున్నాయి. తను చాలా మంది అంటారు తనకు 5-6 మంది పిఆర్లు ఉన్నారు, ఎవరు పిఆర్స్ లేదు, తనకు జెన్యూన్ పడుతుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడ ఒక విషయం. తన లాస్ట్ టైం మన పల్లె ప్రశాంత్ మాటికి భుజం లేపి తగ్గేదిలే అంటున్నాం. ఆ పల్లార్జున్ ఫ్యాన్స్ ఓట్లు వేసారా? వెళ్ళరు కదా. సో నిజంగా ఇది ఫ్యాన్ బేస్ ఏదో కమ్యూనిటీ బేస్ ఉండదు, వాళ్ళు ఆడే విధానం బట్టి ఉంటాయి. కాబట్టి నాకైతే తను కండ వేసుకుని బాగా నచ్చింది. కానీ గేమ్ స్టార్ట్ అయితే చాలా బాగుందన్న. మా నామినేషన్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. మమ్మీ వస్తుందా రాదా మరి? బిగ్ బాస్ మంచోడే అనిపిస్తాను నాకైతే. తను ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా లాస్ట్లో ఇప్పుడు ఫ్రైడే వరకు రానియరన్న, అవును కదన్న. సాటర్డే రోజు మాత్రం స్టేజ్ మీదకి అయితే పిలుస్తాడు, నాగార్జున పిలుస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అట్లా చేయరు, బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు. ఒకవేళ పేరెంట్స్ రాకపోతే మాత్రం పాపం అనిపించింది. ఎందుకంటే తనకు ఒకవేళ రాకుంటే మాత్రం ఎక్కువ సింపతి గెయిన్ అవుతుంది. ఎందుకంటే మీరు చూడాలన్న, ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చినప్పుడు కెమెరా మొత్తం టేస్ట్ స్టేజ్ మీద మారుతున్నమాట. టేస్ట్ స్టేజ్ రియాక్షన్స్ ఎట్టున్నాయి, టేస్ట్ స్టేజ్ ఏడుస్తున్నాడా, ఫీల్ అవుతున్నాడా అని నిజంగా కెమెరా మొత్తం బిగ్ బాస్ మొత్తం యాజమాన్యం తన మీద ఫోకస్ పెట్టింది. కాబట్టి వస్తే ప్లస్ రాకుండా ఇంకా డబల్ ప్లస్ అవుతారు టేస్ట్ స్టేజ్కి. చాలా బాగుంది. తనైతే ఇప్పుడు నామినేషన్ కూడా ఓటింగ్లో కూడా టాప్ 3లో ఉన్నాడు తను. సో తనకైతే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందన్న. నిజం ముఖ్యంగా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి కాబట్టి, సో మా వైఫ్ వచ్చినప్పుడు వీళ్ళంతా నా దగ్గర ఉండొద్దు, వాళ్ళంతా దూరం పెట్టండి అంటే టేస్ట్ చేసా మరి కెమెరా కూడా ఆఫ్ చేయాలంటే అది కూడా వీలైతే చూద్దాం అన్నట్లు అన్నాడు. కానీ నాకు అనిపిస్తుంది మేబీ ముఖ్యమైన వాళ్ళ వైఫ్ వస్తేనే బాగుంటుంది. వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా పుట్టే చూసాము, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఈసారి వాళ్ళ వైఫ్ వస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే నేను ఉన్నాను కదన్నా, తను ఈసారి ఎలిమినేషన్ వరకు వెళ్ళి చాలా లీస్ట్లో ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉంటాను.
మేబీ తనే వస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. కొద్దిగా బూస్టింగ్ ఇస్తే బాగుంటుంది ఫీలింగ్ ఉందన్న. నిఖిల్ గేమ్ ఎట్లా ఆడుతున్నాడు? నిఖిల్ అన్న చూడండి అన్న, తను కొన్నిసార్లు పడుతుంటాడు, కొన్నిసార్లు లేస్తుంటాడు. కానీ ఎంత పడ్డా ఇప్పుడు నేను ముందుకు వచ్చి ఇప్పుడు నిఖిల్ గురించి ఎంత బ్యాడ్ చెప్పినా కూడా వాళ్ళు ఓట్లు పడుతూనే ఉన్నాయి తనకు. ఎందుకంటే తన సీరియల్ ఓట్లు పడుతున్నాయి, ఫ్యామిలీ ఓటింగ్ పడుతున్నాయి, మళ్ళీ అనకూడదు కానీ కన్నడ బ్యాచ్ ఓటింగ్ కూడా పడుతుంది తనకి. సో నేను ఉన్నాను కదన్నా, తనకైతే నువ్వు అనుకున్నా నబీలు గంగవ్వ గౌతమ్ ఉన్నప్పుడు నిఖిల్ ఓటింగ్ ఎట్లుంటుంది అనుకున్నాను. కానీ ఎంతమంది ఉన్నప్పుడు తన ఓటింగ్ ఫస్ట్ ప్లేస్ ఉంది. సో నాకు అనిపిస్తున్నా ఒక 0.0 ఆ రకంగా అయినా సరే నిఖిల్ 1% ఎక్కువ ఉంటాడు నా గౌతమ్ కన్నా అనిపిస్తుంది. చాలా మంది పిఆర్లను పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను, నిజంగా చెప్పలేమన్నా నిజంగా. అవునన్నా కాదన్నా, తనకైతే ఓటింగ్ ఫస్ట్ ప్లేస్ ఉంది. తన ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. అదే షాక్ అయితే నాకు గంగ ఉన్నా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, నబీల్ ఉన్నా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంటుండే. అసలు ఏంది అసలు మ్యాజిక్ అర్థం కావట్లేదు. సో తనకైతే ఓటింగ్ అయితే పడుతుంది అన్న, జెన్యున్ ఓటింగ్ పేరు ఓటింగ్ తెలియగానే ఓటింగ్ అయితే పడుతుంది. ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే మాత్రం కప్పు ఈజీ కొట్టుకోతాడు ఈజీగా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా అండి పృథ్వీ వర్సెస్ ముక్కా అవినాష్ ఛాన్స్ ఉంది. ముక్కా అవినాష్ ఎందుకంటానంటే తను ఎప్పుడు నామినేషన్కి రాలేడు ఇప్పటి వరకు. సో పృథ్వీ చాలాసార్లు ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు నామినేషన్కి వచ్చిండు, తను ప్రతిసారి సేవ్ అవుతున్నాడు. సో తనకు కొద్దిగా మన నిఖిల్ ఫ్యాన్స్ ఓటు పడుతున్నాయి, యష్మి ఫ్యాన్స్ ఓటు పడుతున్నాయి. కాబట్టి ముక్కా అవినాష్కి ఇప్పటి వరకు నామినేషన్ లేడు, ఎటువంటి ఓటింగ్ పడకపోవచ్చు. పడితే అయితే నబీల్ ఓటింగ్ పడుతుంది, నబీల్కి చాలా క్లోజ్ కాబట్టి నబీల్ ఫ్యాన్స్ ఓట్లు వేసి పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈసారి ఎలిమినేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది. సో నాగార్జున వచ్చి ఎవిక్షన్ షీల్డ్ ఎవరు వాడతామంటే తనకి ఎంత క్లోజ్ అయినా కాబట్టి అవినాష్ కాబట్టి. సో మేబీ అవినాష్కి ఆ షీల్డ్ వాడి అవినాష్ని ఎలిమినేషన్ తప్పిస్తాడు అని ఫీలింగ్ కలిగింది. తప్పిస్తే బాగుంటుంది, నో ఎలిమినేషన్ చెప్పుకోవచ్చు. తప్పించుకుంటే మాత్రం ముఖ్య అవినాష్ వస్తే పృథ్వీ ఉంటుంది, పోతే ముఖ్య అవినాష్ పోయే ఛాన్స్ ఉందండి. ఫైనల్గా విష్ణుప్రియ ఉంది నీకు? విష్ణుప్రియ వరస్ట్ అన్న, నాకైతే అసలు నచ్చట్లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళ చెల్లెలు వచ్చి వాళ్ళ చెల్లెలు ఉంది కాబట్టి వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ వీక్లో వచ్చి బంద్ చేయ, నువ్వు పృథ్వీతో లవ్ ట్రాక్ బంద్ చేయి అంటే తను మారుతుందేమో అని డౌట్ ఉంది నాకు. ఎవరు చెప్పినా మారతలేదు తను. మొన్న నామినేషన్ కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ అంటది. అమ్మ తల్లి నువ్వు ఎందుకు వచ్చావు తల్లి, నీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా బయట, ఆ ఫ్యాన్ బేస్ మొత్తం పోగొట్టుకున్నాను తనైతే. అంత ఎందుకన్నా నాకన్నా ఎక్కువ నాకు పృథ్వీ ప్రయారిటీ అంటే నువ్వు ఏం ఆడుతావు, నీకు ఇండివిజువాలిటీ ఉంది అసలు, బిగ్ బాస్ కప్పోర్ట్ నీకు నువ్వు అరువురాలు నాకు అర్థం కాదు. సో నిజంగా మీ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి వాళ్ళ చెల్లి చెప్పాలి, దయచేసి మా రిక్వెస్ట్ ఫ్యాన్స్కి ఏంటంటే చెప్పండి, దయచేసి పృథ్వీతో లవ్ ట్రాక్ బంద్ చేయమని చెప్పండి. చెప్పినా కూడా మార్కుంటే మాత్రం తను నెక్స్ట్ ఈ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోతాను. విష్ణుప్రియకి కప్పు కావాలా పృథ్వీ కావాలా ఏం చెప్తాను? 100% పృథ్వీ కావాలంట అన్న. పృథ్వీని ముక్కు బాగుంది, పృథ్వీని గడ్డం బాగుంది, పృథ్వీ ఏం మాట్లాడుతున్నావు తల్లి, నువ్వు బిగ్ బాస్కి వచ్చినా ఆయన ముక్కు కోసం వచ్చినా నాకు అర్థం కాదు. సో నానైతే బంద్ చేయండి. ఆ లవ్ ట్రాక్ కూడా చూడబుద్ధి అవ్వట్లేదు అన్న నిజంగా. అప్పుడెప్పుడు అభిజిత్ హారిక లవ్ స్టోరీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. రాహుల్ సిప్లి గంజ్ అటువంటి లవ్ స్టోరీ చూస్తే బాగా జెన్యూన్గా అనిపిస్తుంది. ఇది అంతా స్క్రిప్టెడ్ లవ్ స్టోరీ. ఆయన కొన్నిసార్లు పృథ్వీ బ్రేకప్ అంటాడు, ఆయన సరే ఆయన ఇంటర్నే అవుతుంది. ఏం అవసరం అంటే నాకు అర్థం కాదు. నాకైతే విష్ణుప్రియ అసలు తను ఓడిపోయింది, తను అయితే ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ అనేది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బిగ్ బాస్ యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ చెల్లెని పంపించి స్ట్రాంగ్ వారింగ్ చేయాలని కోరుకుంటున్నాను అంతే.